లబీద్ ఇబ్నే అల్ ఆసాం అన్న ఒక వ్యక్తి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద చేతబడి చేశాడు. ఇతడు మన ప్రవక్త గారి యొక్క వెంట్రుకలను స్వీకరించి వాటిని ఖర్జూరపు టెంకలో ఉంచి ఆ మొత్తాన్ని ఒక బావి దగ్గర పెట్టి చేతబడి చేశాడు. ఈ చేతబడి కారణంగా మన ప్రవక్త గారి యొక్క మానసిక స్థితి అన్నది కొద్దిగా క్షీణతకు గురవుతుంది. ఈ చేతబడి యొక్క మొత్తం శక్తిని కూడా అణిచివేయాలి అన్న ఉద్దేశంతో జిబ్రయిల్ అలైహిస్సలాం గారి ద్వారా ఆవిర్భవించిన సూరాలే సూరహ్ ఫలక్ మరియు సూరహ్ నాస్. ఈ సూరాలను మన ప్రవక్త గారు చదివిన వెంటనే ఆయన మీద చేసిన చేతబడి అన్నది పూర్తిగా తొలగిపోతుంది. ఈ సూరాలను మనం చదవటం ద్వారా కేవలం చేతబడి మాత్రమే కాదు, అల్లాహుతాలా సృష్టించిన ప్రతి చెడు అంశం నుండి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కోసం చేస్తున్న చెడుపు నుండి రక్షణ పొందవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే మనుషులను కాకుండా అల్లాహుతాలాను నమ్మండి. ఖచ్చితంగా మీ సమస్య అన్నది 100% కూడా తొలగిపోతుంది ఇన్షా అల్లా.